జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నా పేరు హిమబిందు. మనం ఈ వీడియోలో ధర్మం అంటే ఏమిటో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు నీ ధర్మం నువ్వు చెయ్యి అని అంటూ ఉంటారు కదా. అసలు ధర్మం అంటే ఏమిటో మనకు తెలియాలి కదా. ధర్మం అంటే పుణ్యమా? ధర్మం చేస్తే పుణ్యం వస్తుందా? లేకపోతే ధర్మం అంటే నిజమా? లేకపోతే ధర్మం అంటే బాధ్యత? అసలు ధర్మం అంటే ఏమిటి అంటే, ధర్మం అంటే సరైన జీవన విధానం, సరైన మార్గం అని అర్థం. ఈ సరైనటువంటి జీవన విధానం ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క ప్రాణికి ఉంటుంది. పూర్వం ఊంచ వృత్తిని బ్రాహ్మణులు స్వీకరించేవారు. మనకి త్యాగరాజ స్వామి జీవిత చరిత్రలో కూడా వారు కొంతకాలం ఊంచ వృత్తిని చేసి జీవించినట్టుగా ఉంటుంది. ఊంచ వృత్తి అంటే భిక్షాటన చేయడం. మరి భిక్షాటన ఎలా చేసేవారు అంటే, గృహస్థుల ఇళ్ళకి, గృహస్థులు అంటే పెళ్ళి అయిన వారు అని అర్థం, పెళ్ళి అయిన వారి ఇంటికి కేవలం 5 ఇంటికి మాత్రమే వెళ్ళి భవతి భిక్షాం దేహి అని అడిగి, వారు కేవలం వీరికి ఉపయోగపడేటటువంటి రా మెటీరియల్స్ అంటే పసుపు, ఉప్పు, కారము, చింతపండు, ఎండుమిరపకాయలు, అన్నము, పప్పు ఇలాంటి రా మెటీరియల్స్ని ఇస్తే వారు కూరగాయలు ఇలాంటివి ఆ 5 ఇళ్లల్లో ఇచ్చినటువంటి భిక్షని మాత్రమే వండుకొని తినేవారనమాట. ఇది యాక్చువల్గా భిక్షాటన చేయడం అనేది ఏమాత్రం తక్కువైనటువంటి పని కానే కాదు. అమ్మని కూడా అడిగితేనే అన్నం పెడుతుంది అని మనకు ఒక సామెత చెప్తారు. మరి అలాంటప్పుడు ఎవరినైనా ఏదైనా అడగడం అనేది తప్పు, అవమానకరమైనటువంటి పని ఎటువంటి పరిస్థితిలో కానే కాదు. మరి పూర్వం భిక్షాటన చేసేటటువంటి వారు అనేటటువంటి వారు అంటే, నా చిన్నతనంలో కూడా నేను విన్నాను, అమ్మా ధర్మం చెయ్యమ్మా అని అడిగేవారు. దానం చెయ్యమ్మా అని అడిగేవారు కాదు. దానంగా స్వీకరించినప్పుడు పుణ్యమో పాపమో వస్తుంది. ధర్మంగా స్వీకరించినప్పుడు అది ఇచ్చేటటువంటి వ్యక్తికి ఖచ్చితమైనటువంటి పని. ధర్మాన్ని చేయడం అనేది ఖచ్చితమైనటువంటి జీవన మార్గం. కాబట్టి ధర్మం చెయ్యవలసిందే. కాబట్టి ధర్మం చెయ్యి అని మాత్రమే అడిగేవారు, భిక్షాటన చేసేవారు. అంటే అంతటి జ్ఞానంతో ఉండేటటువంటి వారు. కాలక్రమేణా అలాంటి ఊంచ వృత్తిని స్వీకరించేటటువంటి వారు కూడా తగ్గిపోయారు. సాధువులు కూడా తగ్గిపోయారు. సాధువులు కూడా కాలక్రమం రీత్యా వారు కూడా వ్యాపారాలు చేసుకుంటూ సాధువులుగా జీవిస్తూ ఉన్నారు. మనకి ఎగ్జాంపుల్ కొన్ని పెద్ద పెద్ద పేర్లు అయితే తీయను, కొన్ని పెద్ద పెద్ద అంతర్జాతీయ సంస్థలు వారి బుక్స్ని పబ్లిష్ చేసుకొని దాని నుంచి వచ్చేటటువంటి లాభంతో సాధువుల్ని పోషిస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి ఈ టీటీడీ లోగోస్లో కూడా ధర్మో రక్షతి రక్షితః అని ఉంటుంది. అంటే మనం చెయ్యాల్సినటువంటి ధర్మాన్ని తెలుసుకొని చేయడం. ఒక గృహస్థ ధర్మం ఏమిటి అని అంటే, సూర్యోదయానికి ముందుగా లేచి కాలకృత్యాలు తీర్చుకొని భగవంతుడికి దీపారాధన చేసుకొని, భగవంతుడికి పూజ చేసుకున్న తర్వాత వంట చేసుకొని ఆ వంటని కూడా భగవంతుడికి సమర్పించిన తర్వాత తినడం. ఇది మన ధర్మం. గృహస్థ ధర్మం ఏమిటి అని అంటే, పిల్లల్ని ఎలా కనాలి అంటే, భగవంతుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆస్తిగా భావించి పిల్లల్ని కని వారిని పెంచి సరైన మార్గంలో పెంచి ఈ దేశానికో లేకపోతే ధర్మాన్ని నడిపించేటట్టుగానో వారిని పెంచడం గృహస్థ ధర్మం. ఇలా ప్రతి ఒక్క ఆశ్రమంలోనూ, అంటే బ్రహ్మచారి ఆశ్రమం, వానప్రస్థ ఆశ్రమం, ఇలా ప్రతి ఒక్క ఆశ్రమంలోనూ వారి వారి ధర్మాలు వారికి ఉంటాయి. భర్త చనిపోయిన స్త్రీకి, విధవకి కూడా కొన్ని ధర్మాలు ఉంటాయి. పుణ్య స్త్రీకి, భర్త జీవించి ఉన్నటువంటి స్త్రీకి కూడా కొన్ని ధర్మాలు ఉంటాయి. పిల్లలకి కూడా కొన్ని ధర్మాలు ఉంటాయి.
ఆ ధర్మం వారిని ఒక మంచి దారిలో నడిపిస్తుంది. నేను భగవద్గీత, విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం అవన్నీ నాకు తెలిసింది నా స్టైల్లో చెప్పాలి అంటే మినిమంగా కొన్ని విషయాలు మీకు తెలిసి ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మాత్రమే అసలు ధర్మం అంటే ఏమిటి అనేది ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు తెలియని విషయం కొంతైనా ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకొని కనుక ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షితః, లోకో సమస్త సుఖినో భవంతు.